హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. నాకు అర్థం కావట్లేదు. పీపీపీ అంటే అంత పెద్ద వింత, లేకపోతే అది అంత పెద్ద నేరమా? ఆ? ఏ ఎక్కడ లేదు? ఏ మన దేశంలో లేదా? అదే పక్క రాష్ట్రాలలో, పరాయి దేశాల్లో లేదా? మరి దీన్ని ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ఆల్రెడీ చెప్పాను. అదేం అంత పెద్ద నేరం కాదు. దాన్ని పర్ఫెక్ట్‌గా దాన్ని రెగ్యులేట్ చేసి మానిటర్ చేసుకోవాలే గానీ, ప్రభుత్వము, ప్రైవేట్ సంస్థలు సమన్వయపరుచుకొని ఒక సమన్వయంతోటి వర్క్ చేస్తే అది జనాలకి చాలా మంచిది అని. బట్ మళ్ళీ స్టిల్ ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అదేదో ప్రైవేటీకరణ చేస్తున్నట్లు గగ్గోలు పెట్టేస్తారు. అసలు వీళ్ళ ప్రవర్తనే అప్పుడప్పుడు కాస్త వింతగా అనిపిస్తది. ఎట్లుంటదంటే 3 రాజధానులు తెచ్చినప్పుడు ఎందుకు లేదు, సౌత్ ఆఫ్రికాలో ఉంది కదా అంటారు. మరి పీపీపీ ఎక్కడ లేదు, పక్క దేశాలలో లేదా, మన దేశంలో పక్క రాష్ట్రాల్లో లేదా? చెత్త పన్ను తెచ్చినప్పుడు ఎందుకు లేదు, డెవలప్డ్ కంట్రీస్లో అందరూ చెత్త కడతారు. కోర్స్ మేము చెత్త కడతాం ఇక్కడ, కడతారు అని ఇది కొత్త రిఫార్మ్స్ మేము తెచ్చాము, వీళ్ళకి అర్థం కావట్లేదు అంటారు. మరి ఇట్లాంటి వాటిల్లో మాత్రం ఇది ప్రైవేటీకరణ అంటారు. అంటే మీరు తెచ్చేదేమో మంచి, అవతల వాళ్ళు చేస్తేనేమో చెడ్డ ఎట్లా అవుతుంది నాకు అర్థం కాదు. ఏ ఈ గూగుల్ డేటా సెంటర్ విషయంలో వీటన్నిటిలో ముందు ఎట్నే అన్నారు, తర్వాత క్రెడిట్ అంతా మాదే అంటారు. ఎట్లుంటుందంటే ముందు గగ్గోలు పెడతారు, తర్వాత వస్తే మా మహానేత రాజశేఖర రెడ్డి దయ, లేకపోతే మా అన్న జగనన్న దయ అంటారు. ఇట్లొద్దు. ఓకే, అది పీపీపీ పెద్ద తప్పేం కాదు. వాళ్ళు ఏం చెప్తున్నారు అర్థం చేసుకోండి. అసలేంది ఈ అది జస్ట్ వాళ్ళిద్దరి మధ్య ప్రైవేటు పబ్లిక్ యొక్క భాగస్వామ్యంలో ఏం జరుగుతుంది. ఈ ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు, డిజైన్ ఇస్తారు, వాళ్ళ యొక్క ఫినాన్స్ ఇస్తారు, దాన్ని కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన ఈ వ్యవహారం, దానికి సంబంధించినవి మొత్తం అంతా చూసుకుంటారు. ప్రభుత్వం ఏం చేస్తుంది, దానికి సంబంధించిన భూములు ఇస్తుంది, దానికి సంబంధించిన అప్రూవల్స్ తెస్తుంది, ఇంకా ఏమన్నా ఉంటే వాళ్ళకి సబ్సిడీలలో అవి ఇవి కేటాయింపులు జరుపుతుంది. ఆ తర్వాత రేషియోలలో చూసుకుంటారు, సీట్లు కానీ, ఆ తర్వాత హాస్పిటల్లో ఉండే పడకలు కానీ చూసుకుంటారు. ఆ తర్వాత ఒక 30 సంవత్సరాలు, ఒక 33 సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు లీజుకు ఇస్తారు. లీజుకి ఇచ్చి వాళ్ళు చూసుకుంటారు. ఆ తర్వాత రిలీజ్ అయిపోగానే మళ్ళీ పీపీపీలోనే ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. వీటన్నిటిని నీతి ఆయోగ్ సంస్థ కూడా సూపర్వైజ్ చేస్తుంటుంది. అంత ఆషామాషిగా వ్యవహారం అయితే ఏం కాదు ఇది, అంత దుర్మార్గంగా దోచుకోవటానికి. కాకపోతే దీంట్లో నేను లుకలుకలు లేవు అన్నట్లు, కొన్ని లుకలుకలు ఉన్నాయి. అది ఆ ఎక్కడ అన్ని అర్బన్ ఏరియాలో పెట్టుకొని, లేకపోతే ఇంకొక ఏరియాలో పెట్టుకొని, ఈ రిమోట్ ఏరియాలో జనాలకు ఇబ్బందులు పడేటట్లుంటే వాటి మీద ప్రశ్నించండి. మీరు అట్లా కాకుండా అన్ని ఏరియాలకు అనుకూలంగా అందరికీ న్యాయం జరిగేటట్టు పెట్టాలని చెప్పండి. అట్లాంటి ఏంటంటే సూచనలు చేయండి. అంతేగాని మీరు చేస్తే మేము అరెస్టులు చేస్తాం, మీరు వేస్తే మీ బిడ్లు వేస్తే మేము రాగానే 2 నెలల్లోనే జైల్లో పెడతాం. ఏ రకంగా జైల్లో పెడతారు మీరు? ఏ రకంగా? అదేం పెద్ద తప్పేం కాదు, పెద్ద స్కామ్ ఏం కాదు, పెద్ద నేరమేం కాదు. ఇప్పుడు హైవేలు వేయట్లేదా? ఇప్పుడు 198 తిరగట్లేదా? వాళ్ళందరినీ ఎంతమంది జైల్లో వేశారు? హైవేలు వేసిన వాళ్ళు ఎంతమందిని జైల్లో పెట్టారు? ఏ చట్టం ముందు జైల్లో పెట్టడానికి నాకు అర్థం కాదు. అడ్డగోలుగా మాట్లాడొద్దు. ఏదున్నా కూడా అర్థమైందా? మనం చేస్తేనే ఒప్పు, పక్కన వాళ్ళు చేస్తే తప్పు కాదు. అందరూ చేసేది రిఫార్మ్స్. అందరూ ఇప్పుడు సరే మీరు ఎందుకు కట్టలేకపోయినారు? 17 మెడికల్ కాలేజీలు 4-5 ఎందుకు పూర్తి చేసి మిగతా ఎందుకు చేయలేకపోయినారు? డబ్బులు లేకనే కదా. మన రాష్ట్ర పరిస్థితి ఎట్లుందో, మన రాష్ట్ర బడ్జెట్ ఎట్లుందో, మన కప్పులు ఎన్ని ఉన్నాయో, మన గోతులు ఎన్ని ఉన్నాయో అందరికీ తెలుసు. ఈ పరిస్థితులలో కొన్ని ప్రాజెక్టులన్నీ అవ్వాలంటే ప్రభుత్వ సంస్థల యొక్క తోడ్పాటు కావాలి, వాళ్ళ డబ్బులు కావాలి, వాళ్ళ యొక్క ఇది మనం వాడుకోవాలి. ఉన్న ఏంది వేసు మార్గాలన్నీ చూసుకొని ముందుకు వెళ్ళాలంటే. అక్కడ కాకుండా మేము అడ్డం పడతాం, మేము కేసులు పెడతాం. ఏ చట్టం ద్వారా పెడతారా నాకు అర్థం కాదు. మీకేం అంత పెద్ద చట్టాలు ఏం తెలుసు వాళ్ళ మీద? ఈ స్టేట్మెంట్లు భయభ్రాంతులకు గురి చేసే స్టేట్మెంట్లు. ఏదో 4 మెడికల్ కాలేజీలకు వేస్తే ఎవరు రాకపోవటాన్ని పెద్ద సంబరంగా చేసుకుంటున్నారు మీరు. అదే పెద్ద విజయంగా, లేకపోతే మీరు జగన్మోహన్ రెడ్డిని భయపడుతున్నారు. ఆ భయాన్ని పోగొట్టుకోండి. ఒక నాయకుడిని చూస్తే ఉండాల్సింది భయం కాదు, ఒక నాయకుడిని చూస్తే ఉండాల్సింది నమ్మకం. మీరు ఎప్పుడైతే ప్రజల పట్ల కానీ, పారిశ్రామిక ఇండస్ట్రియల్స్ పట్ల కానీ, ఇంకొకళ్ళ పట్ల కానీ మీ నమ్మకం పొందుతారో అప్పుడు మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారు. అట్లా కాకుండా మిమ్మల్ని చూసి ఒకరు భయపడుతున్నంతకాలం ఓకే, మీకు తాత్కాలిక ఆనందం అయితే మీరు పొందొచ్చుగాక, అబ్బా మీరైతే అధికారంలోకి రారు ఇట్లా భయపెట్టుకుంటూ పోతే. అర్థం చేసుకోండి, మంచి సూచనలు ఇవ్వండి, తప్పుంటే నిందించండి, పోరాడండి. మేము కూడా మా వంతు సాయం చేస్తాం, మేము ఒక చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.